హలో ఫ్రెండ్స్, నేను రాజు. జనసేన ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిని జనసేన పార్టీలో చేర్చుకోవాలనుకుంటే పూర్తిగా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఏ పార్టీలో పనిచేశాడు, అతని పైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకుడిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇలా జనసేన పార్టీ పైన ఒక మంచి ఇమేజ్ ఉంది జనాలు. అందుకే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి 100% రిజల్ట్ ఇచ్చారు. అయితే ఈ పార్టీ గెలిచిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించి అక్కడక్కడ కొన్ని సంఘటనలు కనబడతా ఉన్నాయి, వార్తలు నిలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక యువ నాయకుడు, ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ నాయకుడు రేవు పార్టీ నిర్వహించాడు. తన బర్త్డే సందర్భంగా దాదాపు ఒక 50 మంది మహిళలతో అశ్లీల నృత్యాలు చేశారు అని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇదే అదునుగా చూసుకొని ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ, అలాగే సాక్షి మీడియా, వాళ్ళకు సంబంధించిన మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున జనసేన పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కావడం వల్ల ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు జనసేన పార్టీ క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులు కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలా మీడియాకు, ప్రత్యర్థి వర్గాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎవరైతే ఏలూరు జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ నాయకుడు ఈ రేవు పార్టీ నిర్వహించాడో దీనిపై పెద్ద స్థాయిలో జనసేన పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. చూసారా, మీ నాయకుడు సనాతన ధర్మం అని, లేదా జనసేన పార్టీ అంటే ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ అని పెద్ద పెద్ద నీతులు చెప్పారు కదా. ఏమైంది? మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు తన బర్త్డే సందర్భంగా మహిళలతో అశ్లీల నృత్యాలు, దానికి సంబంధించిన వీడియోలు బయట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇదేనా మీ సనాతన ధర్మం, ఇదేనా మీ సిద్ధాంతాలు అని చెప్పేసి వేళ్ళెత్తి చూపించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ నాయకుడు. సో పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదు కదా. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో కానీ ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది. అందరినీ పవన్ కళ్యాణ్ గారు స్క్రూటినీ చేసి అందరినీ మీరు ఎలా ఉండండి, అలా ఉండండి అని ప్రతి ఒక్కరిపైన మనం నిఘా వేసి పెట్టలేం కదా. అయితే ఇక్కడ ప్రతి ఒక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నాయకుడు, కార్యకర్త, అభిమాని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో జనసేన పార్టీ పెట్టారనే విషయం వీళ్ళందరికీ తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఇలా విచ్చలవిడిగా ఇలా చిల్లర పనులు చేస్తే నిజంగా పార్టీ అధినేతకు చెడ్డ పేరు వస్తుంది కదా. దాన్ని ఎందుకు కొంతమంది ఆలోచించడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా మరో సంఘటన కూడా 2-3 నెలల కిందట, ఇది కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి పంతం నానాజీ ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని తిట్టడం, ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం, ఆయన క్షమాపణ చెప్పడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ జనసేన పార్టీకి సంబంధించిన యువ నాయకుని కూడా, రేవు పార్టీ నిర్వహించిన వ్యక్తిని కూడా వెంటనే జనసేన పార్టీ సస్పెండ్ చేశారు. అంటే జనసేన పార్టీలో ఇలాంటివి ఎవరైనా చేస్తే వాళ్ళను వెనకేసుకొచ్చే విధానం ఉండదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా వెంటనే సస్పెండ్ చేసేస్తారు. జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. జానీ మాస్టర్ అనే వ్యక్తి నిజంగానే చేశాడా లేదా తెలియకముందు అతనిపై కేసు పడిన వెంటనే జనసేన పార్టీ వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. అలా జనసేన పార్టీ ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేయదు, వెనకేసుకొని రారు కూడా. అదే మనం వైఎస్ఆర్సీపీని తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులను ఎంతమందిని చూడలేదు మనం. మరి అలాంటి వ్యక్తులను వైఎస్ఆర్సీపీ వెనకేసుకొని వచ్చింది కానీ ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. కానీ జనసేన పార్టీ అది కాదు. చిన్న తరగతి నాయకుల దగ్గర నుంచి రేపు ఎంపీ స్థాయి వ్యక్తి కూడా ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుంది. జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులు కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పార్టీల్లాగానే కూడా జనసేన పార్టీలో కూడా ఇలాంటి చిల్లర పనులు చేసే వ్యక్తులు ఉన్నారనే చెడ్డ పేరు జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీ అధినేతకు దయచేసి తీసుకురాకండి. ఎందుకంటే ఈ పార్టీ ఒక మంచి ఆశయాల మీద నిర్మించబడ్డ పార్టీ.